సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రభుత్వాసుపత్రి సమీపంలో ప్రార్థనా మందిరాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. కొన్నేళ్లుగా ఆ స్థలంలో క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గతంలో ఇదే స్థలంలో వివాదాలు జరగ్గా కోర్టుకు వెళ్లామని, కోర్టులో కూడా తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఇదివరకే 2-3 సార్లు ప్రార్థన మందిరాన్ని కూల్చివేస్తే కట్టుకున్నామన్నారు. మళ్లీ ఇప్పుడు రాత్రికి రాత్రే కొంతమంది వ్యక్తులు కూల్చివేశారని వాపోయారు. ప్రార్థనా మందిరాన్ని కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మినిస్ట్రీ సార్ చర్చిది నేను దాదాపు 200-300 మంది దాకా ఉన్నాను చర్చిలో. ఇప్పటికి 4 సార్లు తోడగొట్టాను సార్. ఒక్కసారి కూడా పోలీసు వారు చర్య తీసుకోలేదు. మా దగ్గర 3 DSPలు వచ్చారు, అనాథలు DSPలు వచ్చారు. ఎవరి దగ్గర చర్య తీసుకోలేదు. మన బాలసామాన్య వాడు కూడా 21లో కూడా కోలగొట్టేళ్ళాడు సార్. ఇదిగో ఇవాళ మళ్ళా వీళ్ళు నిన్నటి దినమందు రాత్రి ఎప్పుడు కోలగొట్టారో మాకు తెలియదు. అది వాడు వాచింగ్ ఇచ్చుకొని వెళ్ళారు సార్. అయినా నేను ఎస్ఐ గారికి చెప్పాను, ఏసీపీ గారు కూడా చెప్పాను. 100 సార్లు నడిచాను. ఇది మా ప్రార్థనా మందిరం కర్మేరు శ్రీదాస్ మినిస్ట్రీ మీద ఉంది. ఇప్పుడు సామ్రాజ్యంలో అనేవాడు కోలగొట్టారు, సత్యప్రకాశ్ అనేవాడు ఒకసారి కోలగొట్టాడు. ఇది ఎంత మాత్రం న్యాయం? ఇప్పుడు 3-4 సార్లు కోలగొడితే నేను దేవుని నామంలో క్షమించాను సార్. క్రైస్తవులు మా గుడ్ ఫ్రైడే ఆ రోజున మొత్తం మా దేవుని బలిపెట్టి మా ఎన్ని కోలగొట్టారు. లీగల్గా సార్ మేమే గెలిచాం ఈ కోర్టులో కూడా. వాళ్ళు మన మీద కేసు వేశారు సార్. ఎవరో కొన్నారంట చర్చి ప్రాపర్టీ, ఎవరో కొన్నాను, ఎవరు మేము రాఘరెడ్డి కూడా అడిగితే ఇక్కడ మన జడ్జి గారు 95లోనో దేనిలోనో సార్ మొత్తం మీద ఆయన 2005లో కేసు కొట్టుడిపోయింది. మా ఫేవర్లోనే వచ్చింది. అది సిద్దిపేటలో కూడా మా ఫేవర్లోనే వచ్చింది.